వాళ్ళ మదర్ వెళ్ళి అడిగితే సిఐ నాగరాజు చాలా కఠినంగా మాట్లాడాడు. ఎంత కఠినంగా మాట్లాడాడంటే, నీ కొడుకు చచ్చాడనుకో వాడు ఫోటోకు దండ వేసుకో అని మాట్లాడాడు. సో ఈమెకి వాళ్ళ మదర్ కి వెళ్ళినప్పుడు వేరే సెల్లో ఉండే వేరే ఖైదీలు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తీవ్రంగా కొట్టారు పోలీసులు, పైన టాప్ 4 లో పడేసి ఉన్నాడు అని చెప్పారు. అతను చనిపోయాడు అనేంత వరకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఏంటి, ఎక్కడ ఉన్నాడు, అసలు బాడీ ఎక్కడ ఉంది, ఉన్నాడా లేడా ఏమీ తెలియని పరిస్థితిలో చనిపోయాడనేది 100% అందరూ నమ్ముతున్నారు. కాకపోతే బాడీ కూడా లేకుండా చంపేంత కర్కోటకంగా మారుతున్నారు ఆ పోలీసులు అనేది ఇక్కడ ప్రశ్నించాల్సిన అంశం. పర్సనల్ గా నేను చాలా ఎన్కౌంటర్లు చూసా, చాలా అంటే చాలా భయంకరమైన ఎన్కౌంటర్లు చూసా. అందులో ఒరిజినల్ క్రాస్ ఫైరింగ్ చూశాను, ఒరిజినల్ ఎన్కౌంటర్లు చూశాను, ఫేక్ ఎన్కౌంటర్లు చూశాను. కానీ కాల్చి చంపేసేవాళ్ళు, అక్కడ పడేసేవాళ్ళు. కానీ ఇంత భయంకరంగా శవం కూడా లేకుండా చేసేంత దుర్మార్గపు పరిస్థితిని ఎక్కడా చూడలేదు. ఇది కరెక్ట్ కాదు. అతని మీద ఎన్ని కేసులైనా ఉండవచ్చు, అతను ఎంత తీవ్రమైన నేరస్తుడైనా కావచ్చు, శవం కూడా లేకుండా చేసేంత కర్కోటకమైన పోలీస్ గిరి